దీన జాగ్రత్తగా ఆలకించండి. జరిగేది ఇది. ఈ పేరు గల వ్యక్తి మిమ్మల్ని ఎక్కువ మోసం చేస్తుంది. మీ డబ్బు మొత్తం లాగేస్తుంది. ఎవరు ఆమె? ఏం జరుగుతుంది? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి అనే అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో చూసి విని తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఏ మాత్రము కూడా ఆలస్యం అనేది లేకుండా మనమైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాము. మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం. పోలేరమ్మ తల్లి జ్యోతిషాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయస్సు, గోత్రం వాట్సాప్ చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎలాంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నంబర్ 9701875831. మనం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి. అశ్విని నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, భరణి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, కృత్తిక నక్షత్రం 1వ పాదం కింద జన్మించిన వ్యక్తులు మేషరాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశికి అధిపతి సాక్షాత్తు కుజుడు లేదా మంగళుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే చాలా చాలా మంచి మనసు ఉన్న వ్యక్తులు. వీరి యొక్క మాట చేతల్లోనే ఎంతో ఓర్పు, ఒడిసి పట్టుకునే గుణము, ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించే నైజము ఉంటుంది. వడిదుడుకులు ఎన్ని ఎదురైనా, ఎన్ని అపస్మారక స్థితులు వచ్చినా, అపజయాలు ఎదురైనా కృంగిపోయే తత్వం, ఉన్న చోటనే కూర్చుండిపోయే తత్వం వీరికి ఉండదు. ఆత్మవిశ్వాసంతో మరింత జటిలంగా ఉన్న అడుగులు ముందుకేసి అనేక విజయాలు సాధించగలుగుతారు. కానీ వీరిలో కోపం కొంచెం ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకుంటే గనక జీవితంలో ఈ రాశి జాతకులు చాలా సక్సెస్ఫుల్ లైఫ్ ని లీడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. కానీ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు చేయడంలో ఎప్పుడూ ఒక అడుగు వెనకే ఉంటారు. ముఖ్యంగా ఈ రోజున గోచార రీత్యా దినఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రాశి వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే ఊహించని విధంగా కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి. మీ యొక్క జీవితంలో ఇలా జరుగుతుంది. ఒక స్త్రీ వల్ల మోసపోతారు. ధనపరంగా ఎక్కువగా మీ నుంచి ఏదో ఆశిస్తుంది ఆ స్త్రీ. మిమ్మల్ని మోసం చేయడానికి కంకణం కట్టుకుందే ఆ స్త్రీ. ఈ యొక్క విషయంలో మీరు ఏ మాత్రము కూడా అశ్రద్ధ వహించొద్దు. ఎప్పుడైనా కూడా మొహమాటం ఉండాలి. కానీ మనల్ని అది ముంచెయ్యకూడదు. ఎదుటి వారి గురించి ఆలోచించాలి. కానీ మనం ఒడ్డునే ఉండాలి. నదిలోకి దిగి మునిగిపోతూ కూడా ఎదుటి వారికి సాయం చేయాల్సిన అవసరం లేదండి. మనతో పాటు మన కుటుంబం మొత్తం కూడా రోడ్డు మీద పడిపోతుంది. ముఖ్యంగా మీరు పనిచేసే చోట కావచ్చు, ఇరుగు పొరుగు ఉన్న స్త్రీ కావచ్చు, మీ పైన కొన్ని నిందారోపణలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు మరొకరి గురించి వారి దగ్గర ఏమీ చెప్పకుండానే మీరు వారి గురించి నెగటివ్ గా చెప్పినట్లుగా బ్లాక్మెయిల్ చేయొచ్చు. మిమ్మల్ని ధనం కోసం వేధించొచ్చు. ధనపూరితమైన నిర్ణయాలు తీసుకోవడంలో వారి యొక్క పాత్ర ఇక అనర్హమని గుర్తుంచుకోండి. 10 మందిలో మీకు వచ్చే ధనాన్ని పోగొట్టడం, లేదా మీకు వచ్చే అవకాశాన్ని పోగొట్టి ఆ అవకాశాన్ని వారి వైపు తిప్పుకోవడం, ఇలా వారి నుంచి మీ నుంచి కూడా కొన్ని రకాలైనటువంటి నెగటివ్ పరిస్థితులు ఈ రోజున ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీ పరిస్థితి వారికి ఉపయోగపడుతుంది. ఎక్కడైనా కూడా మీరు గమనించారా? మన పెద్దవారు అంటారు కదండి, చావు మీద పేలాలు ఏరుకునే రకమని. అలాంటి వ్యక్తులుగానే వీరి గురించి చెప్పొచ్చు. మీకు నష్టం జరుగుతుంటే వారికి లాభం వచ్చే ప్రయత్నాలు చేస్తారు. వారి యొక్క అక్కసు ఈ విధంగా ఉంటుంది. అక్కడితో ఆగుతారా అంటే ఆగరు. 10 మందిలో మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎటువంటి వారిని అర్థం చేసుకుని వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడం మంచిది అంటే, కొంతమంది యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఎదుటి వ్యక్తులను తొందరగా నమ్మేస్తుంటారు. అన్ని విషయాలు చెప్పేస్తారు. ఈ విధంగా చెప్పడం వల్ల కొంతమంది వ్యక్తులు వాటిని అవకాశంగా తీసుకొని మీరు చెప్పిన మాటలకు 4 మాటలు జోడించి మీ యొక్క అవకాశాలు పోగొట్టడం, మీ పరపతిని పాడు చేయడం, మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని బ్లేమ్ చేయడానికి యత్నించడం చేస్తారు. ఇటువంటి మనస్తత్వం ఈ రాశి జాతకుల జీవితంలో ఎక్కువగా స్త్రీల విషయంలోనే కనిపిస్తుంది. అటువంటి స్త్రీల ఉచ్చులో పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త వహించండి.
ఎక్కువగా అటువంటి స్త్రీలే మీ చుట్టూరా ఉన్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు, మీ దగ్గర నుంచి ధనం ఆశిస్తూ మీ దగ్గర నటిస్తున్నారు. సమయం కుదిరినప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు. కాబట్టి ఎవరితో ఏ విషయం షేర్ చేసుకోవాలి అనుకున్నా ఎదుటి వ్యక్తి పైన మీకు పూర్తి నమ్మకం ఉండాలి. ఇక మిగిలిన అంశాలు చూసుకున్నట్లయితే ఈ రోజు మిశ్రమమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. లాభాలు లేకుండా నష్టాలు లేకుండా వ్యాపారం సజావుగా సాగిపోతుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో అయితే కొన్ని అవకతవకలు మాత్రం ఎదుర్కోబోతున్నారు. పై అధికారుల నుంచి మాటలు పడాల్సిన పరిస్థితి ఉండొచ్చు. కాబట్టి జాగ్రత్తగా పని చేయాల్సి ఉంటుంది. పని విషయంలో చేసిన చిన్న పొరపాటు మీ పై అధికారుల వల్ల మీరు మాటలు పడే పరిస్థితిని మీకు తెస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం. అలాగే ఈ రాశి జాతకులు ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి ఫలితం కోసం నిరీక్షిస్తుంటే ఆ ఫలితం మీకు ఆశించిన విధంగా వస్తుంది. మరొక ఆదాయ మార్గం పెరగడం కావచ్చు, ఆర్థిక పురోగతికి సంబంధించి ఏదైనా అవకాశం మీకు రావడం కావచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించని కొన్ని సంఘటనలు మీకు అనుకూల ఫలితాలు ఇవ్వబోతున్నాయి. మరికొన్ని ఫలితాలు మాత్రం మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. కానీ ఒక స్త్రీ వల్ల మాత్రం ధనం పోవడం, మోసపోవడం, నలుగురిలో అవమానపడ్డం ఈ పరిస్థితి కలగొచ్చు. మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా జాగ్రత్తగా ఉండండి. నిత్యం శివారాధన చేసుకోండి. పొంచి ఉన్న ప్రమాదం నుండి తప్పక బయటపడతారు. శివునికి వీలైతే అభిషేకం చేయించండి. ఏ ఒక్క సమస్య లేకుండా మీ జీవితాన్ని సాఫీగా గడపగలుగుతారు. మీరు శివారాధనతో పాటుగా విష్ణుమూర్తి ఆరాధన కూడా చేసుకోండి. శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.